శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో కొనసాగిన శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర 7వ రోజు బెంటోటా నుంచి ప్రారంభమై కొలంబో నగరంలోని ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను దర్శిస్తూ యాత్రకు విజయవంతమైన ముగింపును అందించింది. 7వ రోజు ఉదయం యాత్రికులు శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించారు. రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని గుర్తు చేసే ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం కెలనియ విభీషణ ఆలయాన్ని దర్శించారు. శ్రీరాముని ఆశీస్సులతో లంక రాజుగా పట్టాభిషేకం పొందిన విభీషణుడికి అంకితమైనటువంటి ఈ ఆలయం శ్రీలంకలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఈ దర్శనం యాత్రికులకు రామాయణ గాథలను మరొకసారి స్మరింపజేసింది. ఆ తరువాత యాత్రికులు ఆధునిక శ్రీలంకకు ప్రతీకగా నిలిచిన లోటస్ టవర్, స్వాతంత్ర స్మారక చౌక్, పాత పార్లమెంటు భవనం, భారత హైకమిషనర్ తదితర ముఖ్య ప్రాంతాలను సందర్శించారు. చారిత్రక నిర్మాణాలు, ఆధునిక నగర అభివృద్ధిని కలగలిసిన కొలంబో అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ప్రయాణం ముగిసే ముందు యాత్రికులు కొలంబోలో షాపింగ్ చేసి శ్రీలంకకు గుర్తుగా రత్నాలు, టీ పొడి, హస్తకళా వస్తువులు, జ్ఞాపికలను కొనుగోలు చేశారు. 7 రోజుల పాటు శ్రీలంకలోని దివ్య క్షేత్రాలు, రామాయణానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సోయగాలు, సాంస్కృతిక వారసత్వాన్ని దర్శించిన ఈ యాత్రికులు ఆధ్యాత్మిక ఆనందంతో తమ పుణ్యయాత్రను విజయవంతంగా ముగించారు. రామాయణ గాథలను సాక్షాత్కరింపజేసిన ఈ శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర నిజంగా ప్రతి యాత్రికుడి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ దివ్యానుభూతి.